బాగున్నారా? సరే అయితే. ఈరోజు మా లంచ్‌లోకి చాలా స్పెషల్ అయిన, నాకిష్టమైన కూర వండుతున్నా. ఎండి చేపలు, కోడిగుడ్ల కూర. మీకు తెలుసా ఎండి చేపలంటే ఏంటో? తెలిస్తే కమెంట్ చేయండి వెంటనే. ఎండి చేపలు ఒక్కటే కాదు, ఎండు రొయ్యలుంటాయి, ఉప్పు చేపలుంటాయి, మెత్తళ్ళు ఉంటాయి, బొమ్మిడాయిలు చాలా టేస్టీగా ఉంటాయి. నాకు తెలిసి నేను చిన్నప్పుడు అనుకుంటా ఎండి రొయ్యలు బాగా తినేదాన్ని, ఎందుకంటే చాలా ఇష్టం. మా అమ్మ ఒక పక్కన కూర చేయడానికి ఎండు రొయ్యలు ఏపుతా ఉండేది, నేను 4, 5 తీసుకుని తినేసేదాన్ని, అంత టేస్ట్గా ఉండేది. ఎప్పుడు ఎండి చేపలు ట్రై చేయాల, ఎందుకంటే భయం వేసేది నాకు. ముళ్ళు ఒకసారి గొంతులో దిగిపోయింది, అప్పటి నుంచి నాకు చేపలు తినడం భయం. చేపల్లో ముళ్ళులు తీసుకుని తినాలంటే భయం. సో ఈ ఎండి చేపల్లో కూడా ముళ్ళులు ఉంటాయేమో, తీసి తినాలేమో అని తినేదాన్ని కాదు. పోను అర్థమైంది ఏంటంటే, ఎండి చేపలు ఏపుతారు కాబట్టి ఎండి చేపల్లో ఉన్న ముళ్ళు కూడా ఏగిపోతుంది, క్రంచీగా ఉంటుంది. ఇంకప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయా వీటికి. ఎండి చేపలు కూడా ఏపినట్టు తినేసేదాన్ని. ఇదంతా పక్కన పెడితే ఉప్పు చేప ట్రై చేయండి మీరు. అలా ఉప్పు చేప నూనెలో బాగా వేయించుకొని, టీవీ పెట్టుకుని, టీవీ దగ్గర కూర్చొని ఆ ఉప్పు చేప తింటే ఉంటుంది, ఎంత బాగుంటుందో తెలుసా? మీరు కూడా ట్రై చేయండి. ఇదంతా పక్కన పెడితే ఉత్తి ఎండి చేపలు, ఎండు రొయ్యలు తింటే ఏం బాగుంటుంది చెప్పండి? ఆ కాంబినేషన్లో వంకాయ కానీ, ఆ కోడిగుడ్లు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి మీలో చాలామంది వీడియో చూసే వాళ్ళు తినుంటారు. ఇన్ కేస్ తినకపోతే కంపల్సరీ మీరు ఈ డిష్ ట్రై చేయాలి. నా ఫేవరెట్ డిష్ అంటున్నా కదా, మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. చూస్తూ ఉండండి. ఈ వీడియో నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నా ఏంటి, నచ్చింది అంతే. నచ్చింది కదా, మరి ఊరికే ఎందుకు ఉండడం? అలా చూడకపోతే ఒక లైక్ చేయొచ్చు కదా. అలా లైక్ చేశారు కదా, ఎలాగో సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. అబ్బా, ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయొచ్చు కదా. అప్పుడే కదా నేనేం పోస్ట్ చేస్తున్నా నీకు తెలిసేది. ఈ 3 పనులు త్వరగా చేసే, త్వరగా వెళ్ళు. లైక్ చేసావా? సరే, ఓకే, హ్యాపీ, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసావా? ఓకే. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసావా? సరే. నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకో, అది మర్చిపోతావు. త్వరగా పెట్టు, నేను ఇక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. పెట్టావా? సరే అయితే ఉంటానే, జాగ్రత్త.